హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం బెల్లం అప్పాలు చేశానండి. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మనం ఎలాగా నైవేద్యాలు పెడతాం కదండి, చేస్తాం కదా. చాలా తక్కువ టైంలో సింపుల్గా కూడా అయిపోద్దండి. ఈ బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. అయితే ముందుగా ఇలా ఒక ఖాళీ ఎంటీ బేషన్ అండి, ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు, అంటే ఫుల్గా తీసుకోలేదు చూడండి, బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, బొంబాయి రవ్వ హాఫ్ కప్పు, బియ్యం పిండి అలాగే ఒక కప్పు, సేమ్ సేమ్ ఇది కూడా అలాగే కొంచెం హెల్తీగా తీసుకున్నాను, గోధుమ పిండి అండి. ఈ మూడింటిని కూడా ఒకసారి కలుపుకుందామండి. ఓకేనండి, కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందామండి. అలాగే అదే కప్పుతో మనం ఈ కప్పుతోనే అన్నీ హాఫ్ హాఫ్ వేసుకున్నాం కదండి, కొంచెం వెల్తిగా వేసుకున్నాం కదా, ఈ కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకుందామండి. ఓకేనండి, ఇది కూడా అలా వెళ్తుగా 2 కప్స్ బెల్లం. ఈ 2 కప్పుల బెల్లానికి మనం 2.5 కప్పులు వాటర్ వేసుకుందామండి, నీళ్లు. దీనికి 2.5 కప్పులు నీళ్లు పోసుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందామండి. కొంచెం ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకు బెల్లం మొత్తం కరిగిపోద్ది కదండి, అప్పుడు చేద్దామండి. ఓకేనండి, బెల్లం కరిగింది కదా, దీన్ని వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి. కొంచెం ఫిల్టర్ చేసేస్తే మనకి కొన్ని కొన్ని బెల్లంలో నలకలు లాంటివి ఉంటాయి కదండి, సో అవి వడగట్టేసుకుంటే పోతాయి కదా. ఓకేనండి, ఇలా స్టైనర్తో ఓకేనండి, ఫిల్టర్ చేసేసుకున్నాం కదండి, దీన్ని మళ్ళీ అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి, అదే వేసేసుకుందామండి. ఓకేనండి, మళ్ళీ ఇదే గిన్నెలో వేసుకుందామండి. ఓకేనండి, కొద్దిగా సాల్ట్ అండి, చిన్న చిటికెడు. అలాగే యాలకుల పౌడర్ అండి, ఎలాచి పొడి. ఇప్పుడు మరిగేటప్పుడే మనం ఈ పిండి అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం అంతా కూడా చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి అంతా కూడా బాగా కలిసేలాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుందామండి. ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, 2 చెంచాలు నెయ్యి వేసుకున్నాం కదా, దీన్ని అంతా కలుపుకొని బాగా కలిసేలాగా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇది బాగా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదామండి. అంటే చల్లారుతుంది కదండి, చల్లారిన తర్వాత మనం అప్పాలు చేసుకుందామండి. ఓకేనండి, చల్లగా అయింది కదా, కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి మళ్ళీని. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇలాగా.
ఈ ముద్దంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలాగా ముద్దంతా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. చేసుకున్నాక అప్పుడు అప్పాల్లాగా మనకి రౌండ్గా రావాలంటే నెయ్యి నెయ్యి ఏదైనా అద్దుకుంటే చేతికి మనకి ఇలా మనకి బాల్స్ లాగా రౌండ్గా చేసుకుంటే మనకి పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా అప్పాలు చాలా నీట్గా వస్తాయండి ఇలాగా. మనం ఈ ఈ సైజ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా ఈ మాత్రం సైజ్ చేసుకుందాం. చక్కగా ఇలా రౌండ్గా వచ్చాయనుకోండి మనకి అప్పాలు కూడా మంచి బాగా వస్తాయి పగలకుండా. ఇలాగే చేసుకుందామండి అప్పాలన్నీను. ఓకే ఓకేనండి. అప్పాలన్నీ కూడా ఇలాగ చేసుకుందామండి. ఈలోగా నేను వేసుకున్నాం కదా, ఇంకా మిగతా ఈ ముద్ద కూడా ఈ పిండి కూడా చేసుకునేసరికి మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఈలోగా. సో ముందైతే మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెడదామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. ఓకేనండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఓకేనండి, చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేసుకుందామండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఇవి చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేరే వేసుకుందామండి. ఓకేనండి, ఫ్రై అవుతున్నాయి కదా, వేగేటప్పుడే మనం ఇలా కలుపుకుంటూ ఉంటే రెండో వైపు కూడా వేగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం స్టవ్ వెలిగించినప్పుడు ఆయిల్ పెట్టినప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా అయితే చక్కగా లోపల బాగా వేగుతుందండి. అంటే లోపల పిండి ముద్ద అనేది మనకు బాగా ఉడుకుతుంది అనమాట. ఓకేనండి, ఇవి వేగాయి కదండి, వీటిని తీసుకుందామండి. ఒక్కొక్కటిగా తీసుకుందాం. మనం తీసుకునేటప్పుడే కొద్దిగా గరిటెతో ప్రెస్ చేస్తే మనకి పాలు అనేవి బాగా వస్తాయండి. ఓకేనండి, మిగతా అన్నీ కూడా వేసేసుకుందామండి. అలాగే ఓకేనండి, ఇవి కూడా తీసుకుందామండి, వీటిని కూడా.
ఓకేనండి, మన అప్పాలు రెడీ అయిపోయాయండి. ఓకేనండి, బెల్లం అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. చక్కగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, చక్కగా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి. బెల్లం అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా తక్కువ టైం కూడా పడుతుందండి. చక్కగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, దీన్ని కూడా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టారనుకోండి, చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.